అధ్యాయము 8 నిశ్శబ్ద రాత్రి. హెడ్లైట్లు. అర్ధరాత్రి అయ్యింది. అడవి ఊపిరి బిగపట్టింది. డానియల్, మిస్పాట్ మరియు ముత్తు పొదల్లో పడుకుని నది ఒడ్డును గమనిస్తున్నారు. తన వెబ్లీ రివాల్వర్ పిడిని పట్టుకున్న డానియల్ చేతికి తిమ్మిరి ఎక్కుతోంది. రా, డానియల్ అనుకున్నాడు. వచ్చి నీ బంగారాన్ని తీసుకో. అప్పుడు శబ్దం వచ్చింది. ఇంజన్ యొక్క తక్కువ స్థాయి చప్పుడు. 2 కాంతి కిరణాలు చెట్లగుండా చొచ్చుకువచ్చి బురద దారిపై పడ్డాయి. అతను వచ్చాడు. ముత్తు గుసగుసలాడాడు, తన కొడవలి కోసం చేయి చాపుతూ. కింద ఉండు, డానియల్ హెచ్చరించాడు. అతను బయటకు వచ్చే వరకు వేచి ఉండు. దుమ్ముతో నిండిన మోడల్ టీ కారు రహస్య గుహ ప్రవేశ ద్వారం దగ్గర ఆగింది. ఇంజన్ ఆగిపోయింది. తలుపు తెరుచుకుంది. డానియల్ లేచి తన తుపాకీని గురిపెట్టాడు. చేతులు పైకెత్తండి, పోలీస్! కారు దగ్గర ఉన్న ఆకారం గడ్డకట్టుకుపోయి భయంతో చేతులు పైకెత్తింది. కాల్చకండి, దేవుడా, కాల్చకండి! డానియల్ తడబడ్డాడు. ఆ గొంతు అతనికి తెలుసు. ఆ ఆకారం వెలుతురులోకి అడుగుపెట్టగానే అతను తుపాకీని కిందకు దించాడు. అది దొంగ కాదు, స్మగ్లర్ కాదు. అది డాక్టర్ శామ్యూల్ థార్న్. సాక్ష్యం. థార్న్ అలసిపోయినట్లు కనిపించాడు. అతని తెల్లటి సూటు నలిగిపోయింది మరియు అతను ఆయుధానికి బదులుగా బ్రీఫ్ కేసును పట్టుకున్నాడు. అతను విశాలమైన గందరగోళ కళ్లతో డానియల్ వైపు చూశాడు. డిటెక్టివ్, థార్ను తన కళ్లద్దాలను సరిచేసుకుంటూ అడిగాడు. మీరు పొదల్లో ఏం చేస్తున్నారు? నేను కూడా మిమ్మల్ని అదే అడగవచ్చు, డానియల్ అన్నాడు. అతని గొంతులో అసహనం ఉంది. మీరు కలకత్తాలో ఉండాలి కదా? నేనిప్పుడే తిరిగి వచ్చాను. థార్ను తన నుదుటిపై చెమటను తుడుచుకుంటూ అన్నాడు. నేను రైల్వే స్టేషన్ నుండి నేరుగా డ్రైవ్ చేసుకుని వచ్చాను. నా దగ్గర ఫలితాలున్నాయి డానియల్. టాక్సికాలజీ రిపోర్ట్. డానియల్ తన తుపాకీని లోపల పెట్టాడు. తాను మూర్ఖుడిలా అనిపించింది. రవి నిజమే చెప్పాడు. డాక్టర్ నిజంగానే సమాధానాల కోసం వెళ్లాడు. రిపోర్ట్. థార్ను తన బ్రీఫ్ కేసును కారు బోనెట్పై ఉంచి తెరిచాడు. అతను స్టాంప్ వేసిన మెడికల్ ఫైలును బయటకు తీశాడు. ఊపిరి ఆడకపోవడం గురించి మీరు అనుమానించడం సరైనదే, థార్ను గంభీరంగా అన్నాడు. కలకత్తాలోని నిపుణులు దానిని నిర్ధారించారు. అది పాముకాటు లేదా గుండెపోటు కాదు. మరి అది ఏమిటి? మిస్పాటు ముందుకు వచ్చి అదిగింది. థార్ను వారి వైపు చూశాడు. వెన్నెలలో అతని ముఖం పాలిపోయి ఉంది. నైట్రోజన్. నైట్రోజనా? డానియల్ మళ్ళీ అన్నాడు. కాని అది మనం పీల్చే గాలిలో ఉంటుంది కదా? ఖచ్చితంగా. అందుకే అది పరిపూర్ణ హంతకుడు. థార్ను రిపోర్టుపై వేలుతో కొడుతూ వివరించాడు. ఇది నిశ్శబ్ద ఊపిరి ఆడని వాయువు. మీరు సొరంగం లేదా కోట వంటి మూసి ఉన్న ప్రదేశంలోకి స్వచ్ఛమైన కంప్రెస్డ్ నైట్రోజన్ను నింపితే అది ఆక్సిజన్ మొత్తాన్ని బయటకు నెట్టివేస్తుంది. బాధితులు ఉక్కిరిబిక్కిరి కారు. వారు ఆయాసపడరు. వారు కేవలం అలసిపోయినట్లు అనిపించి నిద్రపోతారు మరియు ఎప్పటికీ మేల్కొనరు. ఇది రక్తంలో ఎటువంటి ఆనవాళ్లను వదలదు. డానియల్ రాత్రి గాలితో సంబంధం లేని చలిని అనుభవించాడు. కాబట్టి ప్రజలను గొంతునులిమి చంపే దెయ్యం కేవలం గాలి లేకపోవడమే అన్నమాట. మీకు వెంటనే తెలియజేయాలని నేననుకున్నాను, థార్ను ఫైలు మూసివేస్తూ అన్నాడు. అందుకే ఈ రాత్రి నేనిక్కడికి వచ్చాను. ధన్యవాదాలు డాక్టర్, డానియల్ మెల్లగా అన్నాడు. ఇది ప్రతిదీ మారుస్తోంది. సుదీర్ఘ నిరీక్షణ. థార్ను తన టోపీని తాకి నిద్రించడానికి క్లినిక్కు వెళ్లాడు. డానియల్ వదులుకోవడానికి ఇష్టపడకుండా తన బృందాన్ని తిరిగి స్థానాల్లోకి వెళ్లమని ఆదేశించాడు. డాక్టర్ రావడం యాదృచ్ఛికం, డానియల్ నొక్కి చెప్పాడు. అయితే అతని గొంతులో నమ్మకం లేదు. అసలు దొంగ ఇంకా రావచ్చు. బంగారం ఎరా. వారు వేచి ఉన్నారు. ఉదయం 1 గంటలు, ఉదయం 2 గంటలు, ఉదయం 3 గంటలు. అడవి కీచురాళ్లతో నిండిపోయింది. దోమలు వారి చెవుల చుట్టూ తిరుగుతున్నాయి. మిస్పాట్ చెట్టుకాండానికి ఆనుకుని నిద్రపోయింది. ముత్తు బురదలో చెల్లాచెదురుగా పడి ఉన్న నకిలీ ఆభరణాలను మౌనంగా చూస్తున్నాడు. కాని రోడ్డు ఖాళీగానే ఉంది. ఓటమి ఉదయం. సూర్యుడు ఉదయించడం ప్రారంభించి ఆకాశాన్ని నారింజ మరియు ఊదా రంగులలో చిత్రీకరించడంతో వాస్తవం అర్థమైంది. ఎవరూ రావడం లేదు. డానియల్ లేచి నిలబడ్డాడు. అతని కాళ్లు గట్టిపడ్డాయి. అతను ఉదయం వెలుతురులో వెక్కరిస్తున్నట్లు మెరుస్తున్న చౌకబారి గాజు ఆభరణాల కుప్ప వైపు చూశాడు. ఇది అర్థంలేనిది. డానియల్ నదిలోకి రాయిని తన్నుతూ గొనిగాడు. వదంతి ఖచ్చితంగా ఉంది. దురాశ అంతిమ ప్రేరణ. అతను ఎందుకు రాలేదు? బహుశా ఇది వల అని అతనికి తెలిసి ఉండవచ్చు. మిస్పాట్ నిద్రలేచి కళ్ళు తుడుచుకుంటూ సూచించింది. లేదా బహుశా, డానియల్ అన్నాడు. అతని కడుపులో నిరాశ గూడు కట్టుకుంది. అతనికి బంగారంపై ఆశ లేకపోవచ్చు. అతను గ్రామం వైపు తిరిగి నడిచాడు. అతని మెదడు గందరగోళంతో నిండిపోయింది. అతను డాక్టర్ను అనుమానించాడు, నిరపరాధి. అతను దురాశగల దొంగను అనుమానించాడు, రాలేదు. అతను దెయ్యాన్ని అనుమానించాడు,
రోజుల్ని చూస్తున్నాడు.